చాలా మంది పేషెంట్స్ అడిగే డౌట్ ఏంటి అంటే, మనం సర్జరీ తర్వాత మనం సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు స్నానం చేసుకోవచ్చా అనే డౌట్ అడుగుతారు. అంటే మన కాలు మీద సర్జరీ అయింది, మోకాలు మీద లేదంటే హిప్ దగ్గర స్నానం చేసుకోవచ్చా అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆ కుట్ల లైన్ మీద వాటర్ పడొద్దు, లోపలికి వెళ్ళొద్దు యాక్చువల్లీ. ఎందుకంటే బయట నుంచి ఎక్స్టర్నల్ మెటీరియల్ వాటర్ కానీ ఎయిర్ కానీ ఎక్స్పోజ్ కావద్దనే మీకు డ్రెస్సింగ్ పెడతారు. డ్రెస్సింగ్ అనేది స్టెరైల్ ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి, ప్లస్ సమ్ టైమ్స్ యాంటీసెప్టిక్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో బయట నుంచి ఎయిర్ వస్తుంది, వాటర్ వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది. సో మీకు ఎట్లాంటి డ్రెస్సింగ్ పెట్టినారో దాన్ని బట్టి మీకు స్నానం అలౌ చేయవచ్చా లేదా చెప్తారు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ ఉండవు. మనకు ఐదర్ పేపర్ ప్లాస్టర్ కానీ, మనకు డైనప్లాస్ టేప్ కానీ, లేదంటే క్రిప్ బ్యాండేజ్ డ్రెస్సింగ్ కానీ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో దాని మీద వాటర్ పడనియొద్దు. మీరు అది స్ట్రిక్ట్ గా మీరు చూసుకోవాలి. అన్లెస్ మీకు డాక్టర్ చెప్పేవారు కుట్లన్నీ హీల్ అయిపోయి కుట్లు తీసిన తర్వాత అప్పుడు పడవచ్చు. సో కొన్ని డ్రెస్సింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్నట్టు అది వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అది. సో అది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ సీల్ అయిపోతాయి కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ లో మనం స్నానం చేసుకోవచ్చు. నీళ్లు పడనివచ్చు కానీ ఎక్కువ టైం వాటర్ లో పెట్టొద్దు. అంటే లైక్ మన టబ్ లో మునగడం అట్లాంటివి కాకుండా దాని మీదకి లైట్ గా నీళ్లు పడవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ టైం మనం డ్రై పెట్టుకోవాలి ఆ స్కిన్ ని అండ్ సరౌండింగ్ స్కిన్ ని, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి. వన్స్ స్టిచెస్ తీసిన తర్వాత వోంట్ కంప్లీట్లీ హీల్ అయిపోయి ఆ స్టిచెస్ హోల్స్ కూడా హీల్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని మీద కూడా స్నానం చేసుకొని అలా పర్మిషన్ ఇస్తారు మీకు. థ్యాంక్ యూ.